మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర శ్రీశైలం ముఖద్వారమైన ఉమామహేశ్వరం, అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, రాయికల్ రామేశ్వరం, కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు చేరుకున్న భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఉపవాస దీక్షలతో ఆ పరమశివుని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివాలయాల్లోనూ భక్తులు పోటెత్తారు. పట్టణంలోని పురాతన పెద్ద శివాలయం ఎనుగొండ గుట్టపై వెలిసిన శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ తరించారు. లోపల ఉన్నారు సార్, టెంపుల్ లోపల పబ్లిక్ క్రౌడ్ ఉన్నారు. పరమశివుడు భోళా శంకరుడిని ఎవరైతే భక్తితో కొలుస్తారో వారి కోరికలు తీరుస్తాడు అని శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. వరంగల్ నగరంలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవాలయం భక్తులతో సందడిగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం నాడు ఆ పరమశివునికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, మహాశివరాత్రి ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు అని నాగరాజు శర్మ తెలిపారు. ఉదయం నుంచి ఈరోజు మొత్తం కూడా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి శంకరుని ఎవరైతే కీర్తిస్తాడో ఆయనే మనం అభిషేకం చేస్తామో వారిని ఆయన అనుగ్రహిస్తాడు. అలాగే లింగోద్భవ కాలంలో మహన్యాస రుద్రాభిషేకాలు మా దేవాలయం ఆలయంలో ఈనాడు జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా ఈశ్వర నామస్మరణ చేస్తూ ఇవాళ ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులను కీర్తించినట్టయితే ఆయుర ఆరోగ్యాలు సుఖ శాంతులు మనకు అనేక లక్ష్మీ కటాక్షం కలుగజేస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి లింగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని ఆలయ విశిష్టత. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అది నువ్వు ఎక్కడ నుంచి మీరు వెనకాల వెళ్తూ పక్కన నుంచి దర్శనం చేసుకోండి. పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారామం చంద్ర ప్రతిష్ఠ ప్రధాన అర్చక స్వామి చెరుకూరు రామకృష్ణ శర్మ. ఈ క్షేత్రం ఈవేళ స్వామివారికి ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమంతో ప్రారంభమైంది. అలాగే భక్తులు విశేషంగా స్వామివారికి అభిషేకాలు, దర్శనాలు, స్వామివారి ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నారు. విశేషంగా భక్తులు తరలి వస్తున్నారు. అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో జగజ్యోతి, అఖండ దీపారాధన, అలాగే రాత్రికి స్వామివారికి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకము మరియు స్వామివారికి అనంతరం మహానివేదన కార్యక్రమాలు
అలాగే స్వామివారికి మహానివేదన కార్యక్రమం అయిన తర్వాత లోకసేవ, నీరాజన మందలోత్సవాలు, అలాగే స్వామివారికి గ్రామోత్సవం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, అమావాస్య వచ్చేసరికి గోధుమ వర్ణంలోను, పౌర్ణమి వచ్చేసరికి శ్వేతవర్ణంలోకి మారుతూ ఉంటుంది లింగం. ఎందువల్ల జరుగుతుంది అంటే చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కాబట్టి ఈ మార్పు అనేది భక్తులు గమనించుకుంటూ ఉంటారు. ఇంతటి గొప్ప క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదనే ఉద్దేశంతో మా ఈవో గారు, ఏసీ గారి పర్యవేక్షణలో మేము అన్ని తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. ఈ భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలి.